this on the surface, I look fine. Hola, welcome back to another interesting video in Girl Boss Diaries. ఎక్కడికి అనుకుంటున్నారా? చలో జనరల్ బజార్. Hola, for beautiful videos, please do like, share and subscribe to my channel Girl Boss Diaries. And also click on the beautiful bell icon for interesting updates. Thank you. మరి మనం షాపింగ్ అంటే చకచకా రెడీ అయిపోయి టకటకా వెళ్ళిపోతాం కాబట్టి ముందుగా బయటికి వెళ్ళడం అంటే మహా ఇంట్రెస్ట్. ఇంక షాపింగ్ అంటే చెప్పనే అక్కర్లేదు. హైదరాబాద్లో షాపింగ్ అంటే జనరల్ బజార్ అయినా, బేగం బజార్ అయినా, చార్మినార్ అయినా బ్యూటిఫుల్ ప్లేసెస్ అండి. కలెక్షన్ అయితే సూపర్ అనిపిస్తుంది. అవి చూడ్డానికైనా సరే వెళ్ళాలనిపిస్తుంది నాకు, ఫస్ట్ కొనకపోయినా. ఇది జస్ట్ సింపుల్ అండ్ జనరల్ బ్లాగ్ అనమాట. సమ్ ఇంట్రెస్టింగ్ షాప్స్ చూపిద్దాం, మీకు ఒక ఐడియా వస్తుంది జనరల్ బజార్ తోటి అని చెప్పి తీస్తున్నా. సో ఈ ట్రాఫిక్ ఎప్పుడు ఉండేదే, ఆ ట్రాఫిక్లో ఈ మూన్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. ఫైనలీ వచ్చేసాం జనరల్ బజార్. సో మాకు ఫస్ట్ కళ్ళకు కనిపించింది శారీ షాపింగ్ అండి. ఒక శారీ కొందామని చెప్పి నచ్చి వెళ్తే 3 శారీస్ తీసుకున్నాం. ఎనీవే గర్ల్ షాపింగ్ అంటే తప్పదు కదా, అంతే కదా, అలాగే తీసుకోవాలి. ఇంకా నాకు ఇక్కడ జనరల్ బజార్లో డిఫరెంట్ కలెక్షన్ దొరుకుతాయండి. చాలా అంటే చాలా శారీస్ కానీ, బ్యాంగిల్స్ కానీ, యాక్సెసరీస్ కానీ, లేడీస్ వేర్ అయితే అసలు టూ మచ్ కలెక్షన్ ఉంటుంది. సూపర్ కలెక్షన్ ఉంటుంది. మెన్స్ వేర్లో కూడా బ్రైడల్ కలెక్షన్ అయితే మనకి తక్కువ బడ్జెట్లో డిఫరెంట్ కలెక్షన్ అంటే ఇక్కడికి పక్కా వచ్చేయచ్చు, అదైతే డ్యామ్ షూర్. నేను ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అని వాళ్ళకి చాలామంది సజెస్ట్ చేశారు. సో దే ఆర్ సో మచ్ హ్యాపీ. ఇక్కడ మేము యాక్చువల్లీ దుపట్టా విత్ లేస్ డిఫరెంట్గా దొరుకుతాయని చెప్పేసి ఈ షాప్స్కి వచ్చామన్నమాట. ఏ గల్లీ వదలలేదు, ఏ షాపు వదలలేదు. ఈ షాప్ వాళ్ళు అయితే చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యారు నేను వ్లాగ్ చేస్తుంటే. సో ప్రతి స్ట్రీట్లో మాకు డిఫరెంట్గా ఎక్కడ కనిపించినా సరే డిస్ప్లేలో వెళ్ళి చెక్ చేసాము. మాకు కావాల్సిన రీజనబుల్ రేట్లో చాలా డిఫరెంట్గా దొరికాయి. మా పిన్ని నేనైతే ఫుల్ డిస్కషన్ చేసేసి ఏది మ్యాచ్ అవుతుంది, ఎక్కడ బాగుంటుంది ఏంటి అనుకుంటూ మంచి సీరియస్గా ఇంట్రెస్టింగ్గా షాపింగ్ చేసాం అనమాట. ఇక్కడ మాకు పర్ఫెక్ట్ రీజనబుల్ రేట్లో పర్ఫెక్ట్ మ్యాచింగ్ తోటి చాలా బాగా దొరికింది ఈ షాప్లో. యాక్చువల్లీ నేను షాప్ డిస్ప్లే మెన్షన్ చేయడం మర్చిపోయా. అండ్ ఈ లేస్ షాప్ వచ్చి మనకి మహంకాళి మార్కెట్ అని ఉంటుందండి జనరల్ బజార్లో. దాని పక్క స్ట్రీట్లో ఆల్మోస్ట్ 15 షాప్స్ ఉన్నాయి. సో ఆ 15 షాప్స్లో ప్రతి చోట ఆల్మోస్ట్ 50 రూపీస్ నుంచి 2000, 3000 వరకు కూడా లేసెస్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. మాకైతే చాలా రీజనబుల్ రేట్లో దొరకడం అనేది చాలా బాగా అనిపించింది ఈ లొకేషన్లో. లేసెస్ కొందామనుకున్నా, లేకపోతే రెడీమేడ్ బ్లౌజులు కొందామనుకున్నా, శారీస్ అయినా పక్కా జనరల్ బజార్ అయితే వచ్చేయండి. ఇక్కడ ఫేమస్ ప్లేస్ జనరల్ బజార్లో ఫేమస్ ప్లేస్ అంటే శ్రీ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ అనమాట. సో చూడండి టెంపుల్ ఎంత కళకళలాడిపోతూ ఉందంటే. కానీ ఒక్క డిసప్పాయింట్మెంట్ ఏంటంటే దర్శనం చేసుకోలేకపోయా. అదొక డిసప్పాయింట్మెంట్ తప్ప. బయట నుంచే దర్శనం చేసుకుని ఆశీర్వాదం తీసుకుని వచ్చాం అనమాట. నెక్స్ట్ టైం పక్కా ట్రై చేయాలి. ఫస్ట్ టెంపుల్ దర్శనం చేసుకుని రావాలి. చాలా బాగుందండి టెంపుల్ ప్రెమిసెస్ అయితే. అక్కడ జనరల్ బజార్లోనే బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉందండి. బజాజ్ ఎలక్ట్రానిక్స్లో ఒక వాటర్ హీటర్ తీసుకుందామని చెప్పి వెళ్ళాం. సో మాకు ఒక క్యూట్ వాటర్ హీటర్ ఏంటంటే 3 లీటర్స్ ఆటోమేటిక్గా వాటర్ వచ్చేస్తాయి అనమాట, పవర్ సప్లై తోటి, వితౌట్ ఎనీ గ్యాస్ కనెక్షన్ కానీ మనం వెయిట్ కూడా చేయక్కర్లేదు. ఒక 5 మినిట్స్ స్విచ్ ఆన్ చేసుకుని డైరెక్ట్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. హెవెల్స్, హెయిర్ ఈ 2 బ్రాండ్స్ చూపించాడు. మేము టూ బ్రాండ్స్ చూపించాడు రీజనబుల్ ప్రైస్లో. అండ్ వారంటీ, గ్యారంటీ అన్నీ చూసుకుంటే హెయిర్ బ్రాండ్లో 4 years వారంటీ ప్లస్ 3 years గ్యారంటీ ఇచ్చాడు. 3 లీటర్ వాటర్ తోటి ఆటోమేటిక్గా మనకి వాటర్ వచ్చేస్తాయి అన్నమాట, హాట్ వాటర్. ఇప్పుడైతే కంపల్సరీ కదా వింటర్ కాబట్టి.
అంత షాపింగ్ చేశాక కంపల్సరీ ఫుడ్ అయితే లాగించాలి కదా. వచ్చేసాం డిమ్మీ పాన్ ప్యాలెస్ పక్కన ఉన్న ఫేమస్ దాబాకి. ఇది ఎక్కడంటే ప్యారడైస్ బ్యాక్ సైడ్ స్ట్రీట్లో ఉందండి. డిమ్మీ పాన్ ప్యాలెస్ పక్కన ఉంది. సో ఫుడ్ అయితే బాగానే ఉంది. మసాలా దోశ అండ్ పావు బజ్జీ ఈ రెండో ఆర్డర్ చేసి మేము ముగ్గురం కుమ్మేసాం ఫుల్గా. మరి అంత షాపింగ్ చేశాక నీరసం వస్తుంది కదా, చేయాలి కదా. ఇదండి మేము తిన్న ఫుడ్ అయితే బాగానే ఉంది. అది తిన్నాక ఒక డిజర్ట్ అయితే వెళ్ళాలని చెప్పి పక్కన డిమ్మీ పాన్ ప్యాలెస్ ఒక ఫేమస్ అనమాట. ఇక్కడైతే చాలా డిఫరెంట్గా ఓరియో పాన్ అంట, మంగో రోల్ అంట, కుల్ఫీ పాన్, చాలా రకరకాలు ఉన్నాయి. సో ఇన్ని రకాలు చూసి బాబోయ్ ఏది తింటే ఎలా ఉంటుందో అని చెప్పి నార్మల్ పానే ఆర్డర్ చేసాం. నార్మల్ కిల్లీ అయినా చాలా పెద్దగా ఉంది. అది తినడానికి చాలా కొంచెం కష్టపడ్డాను. ఫైనలీ మా వ్లాగ్ని సింపుల్ అండ్ స్వీటెస్ట్ థింగ్ తోటి ఫినిష్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డు ఫాలో గర్ల్ బాస్ డైరీస్.